మన ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఇది పెరుగు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది మైసూర్ బజ్జీ చేయడానికి అనమాట. ముందుగా రెడీ పెట్టుకుంటున్నాం అనమాట. చూడండి, ముందు ఎక్కువ పెరుగు అనమాట, కొంచెం ఎక్కువ తీసుకున్నాం. దాంట్లో కరివేపాకు వేస్తున్నాం ఫ్రెండ్స్. దానికి కావాల్సిన ఐటమ్స్: జీలకర్ర, సాల్ట్, వేసి ఈ విధంగా కలుపుకుంటున్నాం అన్నమాట ఫ్రెండ్స్. మైదా పిండి కూడా ఇందులో కలిపేస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, మైసూర్ బొండాకు అనమాట ఫ్రెండ్స్. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది పెరుగు, జీలకర్ర, సాల్ట్, మైదాపిండి, కొంచెం కరివేపాకు అనమాట. కొంతమంది ఆనియన్స్ వేస్తారు, పచ్చిమిరకాయలు కూడా వేస్తారు ఫ్రెండ్స్. రెండు అయితే వేయలేదు మేము. ఈ విధంగా దీన్ని ఓన్లీ పెరుగులోనే ఇట్లా కలిపేసి పెట్టాం ఫ్రెండ్స్. ఇది చేసే ముందు ఒక 10 నిమిషాలు, ఒక గంట ముందుగానే వాటర్ కూడా కలిపేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. వాటర్ కూడా ఇందులో బేకింగ్ సోడా లైట్గా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్, అది గుల్ల రావడానికి. బజ్జీకి ఈ విధంగా కలుపుకుంటారన్నమాట ఫ్రెండ్స్. చూడండి, అమ్మ కలుపుతున్నారు. పెరుగు, మైదా పిండి, జీలకర్ర అనమాట, సాల్ట్. బజ్జీకి ఈ విధంగా కలుపుకుంటారన్నమాట ఫ్రెండ్స్. చూడండి, అమ్మ కలుపుతున్నారు. పెరుగు, మైదా పిండి, జీలకర్ర అనమాట, సాల్ట్. ఈ విధంగా పిండిని కలుపుకుంటాను అనమాట ఫ్రెండ్స్. ఇది కానీ ఏంటంటే ఒకరోజు నైట్ పడుకునేటప్పుడు నానబెట్టేసాం ఫ్రెండ్స్. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పేసి చేస్తున్నాం అనమాట ఫ్రెండ్స్. ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. ఇందులో బేకింగ్ సోడా లైట్గా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్, అది గుల్ల రావడానికి. ఫ్రెండ్స్, మైసూర్ బొండాలు వేయడానికి పిండిను ఆయిల్ పోసేసి రెడీగా ఉన్నాం అనమాట. కాగుతుంది ఆయిల్ మైసూర్ బొండాలు. స్టార్టింగ్ అసలు నూనె కాగిందా లేదని చిన్నది వేసాం అన్నమాట. చూడండి, అమ్మ వేశారు. ఈ విధంగా ఫ్రై అవుతున్నాయి ఫ్రెండ్స్. మైసూర్ బొండాలు పక్కన వేస్తున్నాం, పక్కన ఫ్రై అవుతున్నాయి అన్నమాట. ఫ్రెండ్స్, ఇదిగోండి ఫ్రై అవుతున్నాయి మైసూర్ బొండాలు సరిపడా ఆయిల్లో అన్నమాట. మధ్య మధ్యలో అటు ఇటు కదుపుకుంటూ ఉండాలన్నమాట. ఫ్రెండ్స్, ఇదిగోండి ఫ్రై అవుతున్నాయి మైసూర్ బొండాలు సరిపడా ఆయిల్లో అన్నమాట. మధ్య మధ్యలో అటు ఇటు కదుపుకుంటూ ఉండాలన్నమాట. లాస్ట్ వాయి ఫ్రెండ్స్, ఇది ఫ్రై అయిపోతుంది అన్నమాట.
ఈ విధంగా రావాలన్నమాట ఫ్రెండ్స్. కలరు ఫ్రై అయిపోతే ఆరుతాయి అని చెప్పేసి పెట్టాను అనమాట ఇందులో. మైసూర్ బోండం చట్నీ అనమాట, పల్లీ చట్నీ అనమాట ఫ్రెండ్స్. ఇది 2 బ్రేక్ఫాస్ట్